నమ శ్రీ సరస్వతి నమ శ్రీ గురుభ్య నమ. భక్తులారా, వ్యాసప్రోక్త భాగవత మహాపురాణం చెప్పుకున్నాం. యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం సత్సంగంలో భాగంగా. మరి ఇందులో నవమస్కందం వరకు పూజ చేసి దశమస్కందాన్ని 12 స్కందాలు గల ఈ భాగవతంలో 10వ స్కందాన్ని 64 భాగాలుగా చెప్పుకున్నాం. ఈరోజున 65వ భాగం చెప్పుకున్నాం. చెప్పుకునే ముందు మరి వ్యాస భగవానుడికి నమస్కారం చేసుకుందాం. అలానే క్షేత్రపాలకుడైన ఆంజనేయ స్వామి కూడా నమస్కారం చేసుకొని సమర్థగురు సాయినాథ మహారాజ్కి జై. సుఖ ఉవాచ ద్రోణో వసూనాం ప్రవరోధయా సహ భార్యయా కరిష్యమానాదేశాన్ బ్రహ్మణస్తమువాచ. సుఖ మహర్షి చెప్తున్నాడు, పరీక్షణ్ మహారాజా, నందుడు ఓ ప్రశ్న వేశాడు కదా. నందుడు గురించి అడిగాడు. నందుడు యశోద ఇద్దరేమో ఆ కృష్ణుడి యొక్క ఆ బాల్య చేష్టలన్నీ కూడా చక్కగా చూస్తూ సంతోషించారు కదా. దేవకి వసుదేవులకి ఎందుకు ఆ సుఖం కలగలేదు అంటే చెప్తున్నాడు అనమాట. నందుడు పూర్వజన్మలో ద్రోణుడు అను పేరుతో ఉండేవాడయ్యా. అతడు వసువుల్లో శ్రేష్ఠుడు. అశ్విచ్యుక్త భగవాన్ జాతయోర్నౌ మహాదేవే భువి విశ్వేశ్వరే హరౌ భక్తి స్యాత్ పరమా లోకే యయాంజో దుర్గతింతరేత్. అతని భార్య పేరు ధర. అతడు బ్రహ్మదేవుని ఆదేశాన్ని గౌరవిస్తూ అన్నాడు, దేవా, జగన్నాథుడైన శ్రీహరిని భక్తితో సేవించేవారు తమ యొక్క సేవల ప్రభావంతో యమయాతన నుండి తరింపబడతారు. మేము భూలోకంలో జన్మించినప్పుడు కృష్ణుడిపైన అనన్య భక్తిని మాకు అనుగ్రహించండి అని కోరాడు. అస్త్యుక్త స భగవాన్ వ్రజే ద్రోణో మహాయశ జజ్ఞేనంద ఇతి ఖ్యాతో యశోదాస ధరాభవత్. దానికి బ్రహ్మదేవుడు తథాస్తు అన్నాడు. ఆ తర్వాత ఆ ద్రోణుడే గోకులంలో నందుడై జన్మించి, ద్రోణుడంటే మనకు తెలిసిన ద్రోణుడు కాదు, ద్రోణాచార్యుడు కాదు, ఈయన వసువుల్లో ఒకడు. ఈయన మరి గోకులంలో నందుడై జన్మించి కీర్తి ప్రతిష్టలతో ఖ్యాతి వహించాడు. అదుగో ఆ ద్రోణుడి భార్య అయిన ధరనే యశోదగా జన్మించిందయ్యా. పరీక్షణ్ మహారాజా, తతో భక్తిర్భగవతి పుత్రీ భూతే జనార్దనే దంపత్యోర్నిత రామాసీద్ గోపగోపీషు భారత. పరీక్షణ్ మహారాజా, ఇప్పుడు ఈ జన్మలో జనులని జనన మరణ చక్రం నుండి రక్షించు శ్రీహరి వాళ్లకు పుత్రుడై పుట్టాడు. భగవద్ అనుగ్రహంతో ఆ యశోదానందులకు ఆ స్వామిపై గోపాలుల కంట గోపికల కంట మెండైన భక్తి ప్రపత్తులు కుదురుకున్నాయి. కృష్ణో బ్రహ్మణ ఆదేశం సత్యం కర్తుం వ్రజే విభు సహరామో వసంచక్రే తేషాం ప్రీతిం స్వలీలయా. బ్రహ్మదేవుడి యొక్క మాట సత్యం చేయటం కోసమే కృష్ణ ప్రభు బలరామునితో కూడి గోకులంలో నివసిస్తూ తన బాల్య లీలల చేత నందాది వ్రజవాసులందరినీ కూడా ఆనందింపజేశాడయ్యా. ఇది శ్రీమద్భగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం దశమస్కందే పూర్వార్ధే అష్టమోధ్యాయ. అలానే మనం ఈ దశమస్కందాన్ని ఈరోజు వరకు 65 భాగాలుగా చెప్పుకున్నాం. కృష్ణార్పణమస్తు. రేపు 66వ భాగం చెప్పుకుందాం. చేకోరా హారతి.